హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు అమరావతి బహుజన జేఏసీ పోతుల బాలకోటయ్య గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ రఘురామకృష్ణరాజు గారు మరి చూసుకుంటే నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తారు, బీజేపీలో జాయిన్ అవుతారు, బీజేపీ టికెట్ ఇస్తుందని చెప్పేసి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టుకున్నాం. ఆ వార్తలు కూడా రావడం చూస్తాం. కానీ చివరికి చూస్తే ఆయనకి టికెట్ ఇవ్వలేదు. మరి ఎందుకు ఇవ్వలేదో తెలియదు. మరి దానికి గల రీజన్స్ ఏంటి? మరి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటారు? మరి టీడీపీ ఏమన్నా చేర్చుకుని ఆయనకి ఇంకా వేరే ఎక్కడైనా ఇచ్చే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తుందా? మీ ఒపీనియన్ సార్ రఘురామకృష్ణరాజు గారి పైన. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారి యొక్క విషయం చాలా బాధాకరం. ఎందుకంటే అటు రాజధాని అమరావతి ఉద్యమంలో కానీ లేదా రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద కానీ చాలా బలంగా మాట్లాడిన స్వరం, గొంతుక వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. మాకు చాలా పరిచయం. రాజధాని ఉద్యమానికి కూడా ఆయన చాలా అండదండగా ఉండేవాడు. రాజధాని శిబిరాలకు కూడా వచ్చాడు. తరచూ నేను కూడా ఫోన్ టచ్లో ఉండేవాడిని. అమరావతిలో జరిగే అంశాల గురించి మాట్లాడేవాళ్ళం. మా పాదయాత్రలో కూడా ఆయన చాలా సహాయ సహకారిగా ఉండేవాడు. అలా ఒక ప్రభుత్వం మీద ఇంకో మాట కూడా చెప్పాలంటే అసలు రాజకీయ ప్రతిపక్ష పార్టీల కంటే మించి రచ్చబండని ఒక ప్రోగ్రాం పెట్టి ప్రతిరోజు కూడా వివిధ ఛానళ్ళ ద్వారా లేదా మీడియా ద్వారా ఆయన తన గొంతుకుని తీసుకెళ్తూ ఉండేవాడు. అవును. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక దశలో నిద్రాహారాలు లేకుండా చేసిన వ్యక్తి ఆయన. వైసీపీ ప్రభుత్వానికి ఇది ఓపించాడు. అవును. ఫలితంగా అరెస్ట్ అయ్యాడు. ఆయన లాఠీ దెబ్బలు కొట్టారు. ఆయనే చెప్పాడు, నేను దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డా ఆ వెంకన్న కరుణా కటాక్షాలతో, లేకపోతే నన్ను చంపేసేవాళ్ళు బాబు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు చంపడానికి నన్ను తీసుకెళ్ళిపోయిందని ఓపెన్గా మీడియా పరంగా చెప్పాడు ఆయన. అంటే ఒక విధంగా చెప్పాలంటే మృత్యువును ముద్దాడు వచ్చాడు బయటికి. సావు పొలిమేరల్లోకి వెళ్ళి, సావు అంచులోకి వెళ్ళి బతికొచ్చాడు. ఒక పార్లమెంట్ ఎంపీ ప్రజాస్వామ్యంలో తన నియోజకవర్గానికి 5 ఏళ్ల పాటు వెళ్ళలేదు అంటే ఆ ఎంపీ మీద అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒక కర్ణకఠోరమైన నిర్బంధకాండ ఏంటనేది కూడా అర్థమవుతుంది. నరసాపురం పార్లమెంట్ ఎంపీ స్థానాన్ని ఎప్పుడైతే బీజేపీకి కేటాయించిందో పత్రికల్లో ఇలాంటి వార్తలు వచ్చినాయి, రఘురామక నిరాశే అని. ఈ రఘురామక నిరాశ అనే ఈ యొక్క మాటలు విని నాలాంటి వాళ్ళు, నాతో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒకసారి బ్లౌట్ లాగా, ఇదేంటి ఈ అన్యాయం, ఇంత అన్యాయమా, ఆయనకి సంబంధించిన పార్లమెంట్ సీటు కూడా ఇవ్వలేకపోవడం ఏంటి, కనీసం ఆయన బాలకోట కూడా కాదు కదా, ఏదో దళిత బహుజన కులాల నాయకుడు కాదు కదా అని పెద్ద ఎత్తున ఇప్పుడు ఒక బాధను వ్యక్తం చేస్తున్న సందర్భం ఉంది. నేను స్వయంగా రఘురామకృష్ణరాజు గారిని నిన్ననే హైదరాబాద్లో కలిశాను. సార్ కూడా ఫోన్ చేశారు. దీని పరిష్కారం ఏంటనేది ఆలోచించాలి. ఎవరు ఆలోచించాలి? దీని పరిష్కారం ఎవరు ఆలోచించాలి? భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఆలోచించడం కాదు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఆలోచించాలి. ఓకే. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పొత్తులు జరిగిన, ఎత్తులు పై ఎత్తులు జరిగిన దానికి సంబంధించిన అనుసంధానకర్త చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నా, జనసేనతో పొత్తు పెట్టుకున్నా, ఎవరికి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి, ఎన్ని ఎంపీ సీట్లు ఇవ్వాలి అని చర్చలు చేస్తున్నంతా కూడా చంద్రబాబు నాయుడు గారే. ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు, అది రఘురామకృష్ణరాజు గారు కానీ, లేదంటే బాలకోటయ్య కానీ, ఇతర శక్తులు కానీ, ఇలాంటి వాళ్ళందరినీ కూడా దగ్గరికి తీసుకొని ఈ ఎన్నికల ప్రక్రియలో లేదా ప్రజాస్వామిక క్షేత్ర యుద్ధంలో హక్కును చేర్చుకుంటే, పక్కన ఉంచుకుంటే మంచి జరిగేది కూడా చంద్రబాబు నాయుడు గారికి. మరి ఆ కోణం ఎందుకు లోపిస్తుందో అర్థం కాదు, కానీ అదైతే ఉండాలి. మేమైతే ఒక మాట స్పష్టంగా చెప్పాను రఘురామకృష్ణరాజు గారికి. రఘురామకృష్ణరాజు గారు, మనం తరచూ అంటుంటాం, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలో తప్పని. మనం నమ్ముకున్నది ప్రజలని, రాష్ట్ర ప్రజలని. మీరు నరసాపురం పార్లమెంట్ స్థానం ఏ రాజకీయ పార్టీ ఇవ్వని పక్షంలో, మీరు ఆశించిన ఫలితం సాధించిన పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరు బరిలో దిగండి. తప్పనిసరిగా అండగా ఉండి గెలిపించుకుందాం.
ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనార్టీలను కూడా మీకు హక్కులు చేర్చుకునే విధంగా మీతో పాటు పోరాడే విధంగా తప్పనిసరిగా పోరాడి తీరుతాం. నేను అభయం ఇస్తున్నాను. ఎందుకంటే ఆదిత్య గారు, రాజకీయ పక్షాలు ఎప్పుడు కూడా వాళ్ళ రాజకీయ కోణాల్లోనే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తరచు మనకు అది కనిపిస్తుంది. మీకు అభ్యర్థుల ఎంపిక కానీ, సీట్ల కేటాయింపు కానీ, ఆ కేటాయింపుల్లో ఆ నియోజకవర్గాల్లో వచ్చే అలజడులు కానీ, ఆవేదనలు కానీ, భార్యాపిల్లలను కూడా మీడియా ముందు పెట్టుకొని నా సీటు పోయిందని చూసిన వాపోటాలు, సాక్షాత్ పవన్ కళ్యాణ్కి పిఠాపురం కేటాయించినా కూడా, ఆయనే ప్రకటించినా కూడా అక్కడ కూడా నిరసనే వ్యక్తమైంది. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు రావడం మాకు ఆనందదాయకం అని చెప్పేసి అని అక్కడ మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులు కానీ, అక్కడున్న అభ్యర్థి కానీ అలా ఏం ప్రకటించరు. చాలా చోట్ల ఇవి జరుగుతున్నాయి. కానీ ఇలాంటి యొక్క వ్యవహారం ఏమవుతుందంటే, ఈ కూటమి నడకకి స్పీడ్ బ్రేకర్లు అవుతాయి, అడ్డుపడుతూ ఉంటాయి. కూటమి మీద మరకలు పడకూడదు. వాళ్ళ స్నేహాన్ని ప్రజలు ఆశీర్వదించాలి. మేము చాలా చోట్ల చెప్తూ ఉంటుంటాం, ఉద్యమ నాయకులుగా లేదంటే రాష్ట్రాన్ని బాగుకోరుకునే వ్యక్తులుగా, కూటమిలో నాయకులు వాళ్ళు కూర్చొని టీ తాగి, వాళ్ళు కూర్చొని చర్చోపచర్చలు చేసి శభాష్ అనుకుంటే కుదరదు. ఈ పొత్తులు ప్రజలు ఆశీర్వదించాలి. వీళ్ళు స్నేహితులు అన్నారు, ఈ స్నేహితులు ఎలా ఉండాలి అనేది ప్రజలు చూస్తూ ఉంటుంటారు. పక్కన అధికార పక్షం ఏం చేస్తుందో చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఓరమాసలోకి వెళ్ళిపోతున్నాడు. ఆయన పక్కన మొత్తం కూడా కామన్ మ్యాను చెయ్యి ఎత్తి మరి జగనన్న అని చెప్పి అరుస్తున్నాడు. ఇక్కడ చూస్తే ఏంటంటే, ఆ కింది కులాల యొక్క జనం కానీ, వాళ్ళ యొక్క నినాదాలు కానీ అవి కనిపించకపోవడం అనేది కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పిదాలు చేశారు, ఆయన ప్రభుత్వం చేయకుండా పాపాలు చేసినాయి, నేరాలు చేసినాయి, రాష్ట్రం అంతా కుదేలైపోయింది, రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా మంచుపైన కనిపించడంలా, అన్ని సామాజిక వర్గాలలో ఆయన పరిపాలనలో బాధలు పడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు అని చెప్తున్నాం. ఇదంతా యథార్థమే. ఇదంతా యథార్థమైనా కూడా మరి మనం ఏం చేయబోతున్నాం? మనం ఆ బాధలు పడుతున్న ప్రజల్లో ఎలా ఉన్నాం? ఆ బాధలు పడుతున్న ప్రజలకు ప్రతినిధులుగా ఉన్న వాళ్ళని మీరు ఎక్కడుంచారు అనేది కూడా ప్రజలు చూస్తారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి కోలాహలంగా. అభ్యర్థులందరూ కూడా ఓట్లను అర్జిస్తున్నారు. మరి 4 ఏళ్ళుగా పోరాటం చేసి వైసీపీ పార్టీ మీద లేదంటే ప్రభుత్వం మీద తిరగబడ్డ బాలకోటయ్య ఈరోజు హైదరాబాద్లో ఉన్నాడు. నిజానికైతే ఎన్నికల ప్రజాక్షేత్రంలో ఉండాలి. మరి ఈ భేదభావాలు, ఈ తారతమ్యాలు ఎలా జరుగుతున్నాయి అనేది సమీక్షించుకోగలగాలి. అందుకని రఘురామకృష్ణరాజు గారు ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తులో తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు అండగా ఉంటారు. రాష్ట్ర ప్రజలతో పాటు మేము ఉంటాం. సాధారణంగా చెప్పటం ఏంటంటే, ఈ 2-3 రోజుల్లో ఈ వివాదానికి ఏదో క్లైమాక్స్కి ఏదో తెర పడుతుందని చెప్పి ఆశిస్తున్నాం. కానీ వాస్తవంగా పరిస్థితులు చూస్తూ ఉంటుంటే అంత ఆశాజనకమైన పరిస్థితి అయితే కనిపించడంలా. అసలు అలాంటి పరిస్థితులు ఉంటే అసలు ఎటువంటి పరిస్థితి రాదు. సాధారణంగానే ఆ నరసాపురం పార్లమెంటు సీటు బీజేపీకి ఇస్తే బీజేపీ అభ్యర్థి అవ్వాలి, లేదా టీడీపీ ఇస్తే టీడీపీ అభ్యర్థి అవ్వాలి. అలా వెళ్ళకూడదు. ఇప్పుడు కొత్తగా విజయనగరం ఇద్దామా, లేదంటే రఘురామకృష్ణరాజు గారిని ఎమ్మెల్యేగా నిలబెడదామా, ఎమ్మెల్యేగా నిలబెట్టి మంత్రిగా ఇద్దామా అనే చర్చలు జరుగుతున్నాయి. ఆయనైతే వేరే నియోజకవర్గం పోవటానికి, ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అయితే సుముఖత చూపుతున్న మార్గం అయితే ఏం లేదు. ఎందుకంటే ఆయన కొట్లాడింది పార్లమెంటు నరసాపురంలో, అక్కడే కొట్లాడాలి, అక్కడే చూపిస్తానన్నాడు. మీరు గుర్తుందో లేదో, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న జెండా సభలో కూడా ఆయనే ప్రకటించుకున్నాడు, నేను బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఏ పార్టీ తరపైన నరసాపురం సీటు నాదే అని ఆ ఇద్దరి సమక్షంలోనే మాట్లాడారు. మరి ఆ సందేశం ఉన్నప్పుడు ఏంటంటే, మరి ఆయనతో మాట్లాడగలగాలి. ఆ పార్టీలు మాట్లాడి దాన్ని పరిష్కారం చేసుకోవాలి తప్ప వివాదం చేయకూడదు. సహజంగా ఒక మాట వినిపిస్తూ ఉంటుంటుంది. రఘురామకృష్ణరాజు గారు బీజేపీ కాదు కదా, తెలుగుదేశం పార్టీ కాదు కదా, జనసేన పార్టీ కాదు కదా, మరి ఎలా ఇస్తారు సీటు మీకు? రఘురామకృష్ణరాజు గారికి ఎలా సీట్ ఇస్తారు? లేదా బాలకోట కూడా 3 పార్టీలు కాదు కదా, ఎలా సీట్ ఇస్తారు అని అంటూ ఉంటారు. ఇది ఒక అసంబద్ధమైన ప్రశ్న. ఇప్పుడు మీకు ఇష్టమైతే రాష్ట్ర హద్దులు తెలియని వాళ్ళందరూ పిలిచి సీట్లు ఇస్తున్నారు కదా. ఎవడో రిటైర్డ్ అయినా ఒక దళిత ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్ ఉంటే
వాడి ఇంటికి వెళ్ళిపోయి వాడు కొంపకి వెళ్ళిపోయి నిద్ర లేపిస్తున్నారు కదా. ఇప్పుడు సోమవారం వైసీపీలో ఉంటే మంగళవారం టీడీపీలో తీసుకుంటున్నాం కదా. ఇంతమందికి అన్నం పెడుతున్నాం కదా. ఇంతమందికి అన్నం పెడుతున్నప్పుడు ప్రభుత్వం మీద పోరాడిన వాళ్ళకి అన్నం పెట్టడానికి చేతులు ఎందుకు రావు? ఇది కామన్ మ్యాన్ అడుగుతాడు. నేను అడిగినా అడగకపోయినా చెప్పినా చెప్పకపోయినా ప్రజలు ఈ కోణం చూస్తారు. కాబట్టి దీనికి ఒక పరిష్కారం చెప్పాలి. పరిష్కారం ఏదన్నా అయినా కూడా రఘురామకృష్ణరాజు గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అండగా ఉంటాం. ఒక్కోసారి ఏమవుతుంటే రాజకీయాల్లో ఇలాంటి చిన్న చిన్న తప్పిదాలే పెద్ద తప్పిదాలు అయిపోయి బ్లోఅవుట్ లాగా పగిలిపోతూ ఉంటుంటాయి. కోనసీమలో కనుక ఆయిల్ పైపులు కనుక బ్లోఅవుట్ వచ్చినట్టుగా నరసాపురంలో కూడా బ్లోఅవుట్ వస్తుంది. ఎప్పుడైతే బ్లోఅవుట్ వచ్చిందో మళ్ళీ వాతావరణం అంతా మారుతుంది. రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు నిర్ణయం తీసుకుంటే బాలకోట వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. బాలకోట నిర్ణయం తీసుకుంటే ఇంకో బహుజన కులాల నాయకులు నిర్ణయం తీసుకోవాలి. మేము శక్తులమే. ఈ రోజున రాజకీయ పార్టీలు మాకు లేకపోతే లేకపోవచ్చు. అందుకని అంటే రాజకీయ పక్షాల వాళ్ళు పోరాడేటప్పుడు ఏంటంటే ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు వాళ్ళకు ప్రజా ఆమోదం కలిగిన ఒక ప్రజలకు సంబంధించిన వ్యక్తులు కూడా పక్కనుంటే మంచి జరుగుతుంది. దాన్నే ధర్మయుద్ధం అంటారు. సహజంగా ధర్మయుద్ధం అంటారు కదా. రాముడు ధర్మయుద్ధం చేశాడు. యుద్ధాన్ని గెలవటానికి వానరులని, అలాగనే వానర మూకని లేదా విభీషకుని ఇలా అందరినీ కలుపుకొని పోరాటం చేశాడు కాబట్టి ధర్మయుద్ధం అయింది. మేము కూడా ధర్మయుద్ధం చేస్తామని అంటారు కదా. మరి ధర్మయుద్ధం అంటే వీళ్ళందరూ కలుపుకోవటం, మరి వీళ్ళందరూ లేకపోవడం చేస్తే మరి ధర్మయుద్ధం ఎట్టవుతుంది? ఇది కూడా ప్రశ్నే. అందుకని చెప్పేందుకే కాదు సూక్తులు, ఆచరించేందుకు కూడా సూక్తులు ఉండాలి. ప్రజలు ఇది చూస్తారు ఎప్పుడు కూడా. సాధారణంగా ఇప్పుడు జరుగుతున్న వాతావరణాన్ని బట్టి ఏంటంటే కూటమి యొక్క మీరు ఇందాకన్నారు కూటమిలో కొంత తలకలో కొద్దిగా తలనొప్పి వ్యవహారాలు. ఇప్పుడు నీకు సీటు వస్తుంది అనుకుంటున్నారు, 10 రోజులు మీ పేరే ఉంటుంది, 11వ రోజు మీ పేరు పోయి నా పేరు ఉంటుంది, 12వ రోజు నా పేరు పోయి 13వ రోజు నాకు కూడా పేరు ఉంటుంది. అంటే ఇదంతా కూడా ఏంటంటే ప్రజలు ఒక కిచిడీలాగా అసంతృప్తికి గురవటానికి ఆస్కారం ఉండి కూటమి మీద మరకలు పడతాయి. విశ్వాసం సన్నగిలుతుంది. ఆ విశ్వాసం ఎప్పుడైతే సన్నగిలుతుందో అది ఓటర్లలో ఎన్నికల్లో ప్రభావితం చూపిస్తుంది. ఎప్పుడైతే ఈవీఎం మిషన్ దగ్గరికి ఓటర్ వెళ్ళాడో ఆ మిషన్ మీద గుర్తుకు ఓటేసే ముందు ఏంటంటే ఆ పార్టీ విశ్వాసం చూస్తాడు. ఆ విశ్వాసం సన్నగిలిందంలోనే ఈ బటన్ కాస్త ఇంకొక గుర్తు మీదకి పోతుంది. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సమీక్షించుకొని కూటమి అభ్యర్థులు సరైన దిశకి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. సమయం కూడా చాలా తక్కువ ఉంది. సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఈ సమయంలో ఇలాంటి పొరపచ్చాలు ఉండకూడదు. వీ స్టాండ్ రఘురామకృష్ణరాజు అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఒక నినాదమైంది ఇప్పుడు ఈ రోజున సోషల్ మీడియాలో. అందుకని ఆయన ఫోన్ చేయగానే విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు వెంటనే ఆయన్ని కలవాలి. ఆయన ఏం ఆలోచిస్తున్నాడు, ఆయనకు ఒక అన్యాయం జరిగింది, ఏం బాధపడుతున్నాడు, మనం కూడా పలకరించకపోతే అట్ట అని ఒక పెయిన్తోనే మాలాంటి వాళ్ళం వచ్చాం. చాలామంది వచ్చారు. నిన్నైతే ఆయన దగ్గర చాలామంది ఏడ్చారు. కళ్ళమని నీళ్లు పెట్టుకొని ఏడ్చారు, ఒగచారు. ఇవన్నీ కూడా సహేతుకమైన అంశాలు కావు. దీనికి తక్షణం ఫుల్ స్టాప్ పెట్టుకొని సరైన సంకేతం ఇవ్వాలి. ఏమవుతుంది? 175 పార్లమెంట్ అసెంబ్లీ సీట్లలో 29 ఎస్సీ నియోజకవర్గ సీట్లు ఉన్నాయి. ఏమవుతుంది? దమ్ము కలిగినోడికి, కొట్టాడగలిగినోడికి, ప్రజల్లో నమ్మకం కలిగినోడికి అసెంబ్లీలకు పంపితే వచ్చే నష్టం ఏంటి? అందరితో పాటు అది ప్రజలు కోరుకుంటుంది కదా. మేమేం స్వయంగా కోరుకోవడం లేదు, ప్రజలు కోరుకుంటుంది. రేపు అసెంబ్లీ ప్రక్రియలో లేకపోకుండా మేము ఏడిపేముంటుంది అక్కడ? మళ్ళీ 5 ఏళ్ళు పోరాటాలు చేయాలా? మళ్ళీ రేపు పొద్దున రాబోయే ప్రభుత్వం తప్పిదమైన నిర్ణయం తీసుకుంటే కనీసం తప్పిదమని చెప్పడానికన్నా ఉండాలి కదా. ఇప్పుడు రాజధాని ఇప్పటికీ అడివైపోయింది. కంప చెట్లు, తుమ్మ చెట్లు పెరుగుతున్నాయి, కట్ల పాములు, తాచుపాములు పెరుగుతున్నాయి. రేపేంటి దాని పరిష్కారం? ప్రజలు అన్నీ అడగరు. ప్రజాప్రతినిధుల ద్వారా అడుగుతారు. ఈ ప్రతినిధి ఉంటే బాగుంటుందని చెప్పి ఆశపడతారు. వాళ్ళకి ఏమైనా అవకాశం ఇస్తే వచ్చి చెప్తారు. మీరు ప్రజల దగ్గరకు వచ్చేసి ప్రజల అభిప్రాయం అడిగితే ప్రజలు చెప్తారు. ఏదో సర్వేల పేరు మీద మాకు రాబిన్ శర్మ ఉన్నాడు, మాకు ప్రశాంత్ కిషోర్ అని చెప్పేసి ఎవడెవడో డబ్బులు ఇచ్చేసేసి వాడు ఏదో సర్వే చేసి వాడు చెప్తే గెలుస్తారేంటి? మీకు పార్టీ ఉంది, కార్యకర్తలు ఉన్నారు, ఆ నియోజకవర్గం ఏంటి తెలుసు, ఆ ప్రాంతం ఏంటి తెలుసు, అక్కడ ప్రజలు ఏంటి తెలుసు, ఆడి కులం తెలుసు, అయ్య పేరు తెలుసు, అమ్మ పేరు తెలుసు. ఎంతవరకు నిర్ణయించేది? రాజకీయ పార్టీలు నిర్ణయించుకోలేవా? వాళ్ళకి తెలియదా? వాళ్ళ కమిటీలు ఇవ్వా? దానికి ఒకటి చెప్పాలంటే రాబిన్ శర్మ
ఇంకోటి XYZ గాడు వచ్చి చెప్పాలి ఏంటి. ఇవన్నీ ఏంటంటే సరైన పోకడ దిశగా ఉండేవి కావు. రఘురామ్ గారి విషయంలో మాత్రం న్యాయం జరగాలి. న్యాయం జరగకపోతే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు మాత్రం రఘురామకృష్ణరాజు గారికి అండగా ఉంటారు తప్ప రఘురామకృష్ణరాజు గారికి అన్యాయం చేస్తే మాత్రం దాన్ని ఏమి ఉపేక్షించరు.